హలో అండి. నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో కొన్ని బేసిక్ టెస్ట్ టైప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానండి మీకు. సో, అదే వీడియో ఎండింగ్‌లో ఫాస్ట్ ఏపీఐలో ఆ టెస్ట్ టైప్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను. బట్ కొంచెం ప్లాన్ చేంజ్ చేశానండి. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో, కాన్సెప్ట్స్ తెలుసుకొని మనం ఫాస్ట్ ఏపీఐలో పై టెస్ట్‌ని యూజ్ చేస్తే ఇంకా ఈజీగా పెర్ఫార్మ్ చేయొచ్చు మనం. ఓకే. సో, అందుకనే ముందు కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత ఫాస్ట్ ఏపీఐలో మనం ఈ పై టెస్ట్‌ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే. ఈ వీడియోలో మీకు ఒక 3 కాన్సెప్ట్స్ తీసుకున్నానండి. ఒకటి ఫిక్స్చర్, ఇంకోటి ఫిక్స్చర్ స్కోప్స్, ఇంకోటి పారామీటరైజ్. సో, ఈ 3 ఏంటి? అసలు ఇవి ఎలా పనిచేస్తాయి మనకి? ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే. సో, ముందుగా అసలు ఏంటో తెలుసుకుందాం. సో, ఫిక్సర్ అనేది ఒక సెటప్ అండి. సెటప్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో, దానికి టెస్ట్ కేసెస్ రాయాలి. సో, టెస్ట్ కేసెస్ ఒక 5 టెస్ట్ కేసెస్ వచ్చినాయనుకోండి. సో, ప్రతి టెస్ట్ కేసెస్‌లో ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ డేటాని మనం అక్కడ ఇచ్చి టెస్ట్ కేస్ రాయాలి. డేటానిచ్చి టెస్ట్ కేస్ రాయాలి. డేటానిచ్చి టెస్ట్ కేస్ రాయాలి. అలా రాయాలండి. అయితే ఈ ఫిక్చర్ యూజ్ చేయడం వల్ల అలా ప్రతిసారి మనం డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ డేటాని ఎక్కడో ఒక చోట మనం ఒకసారి సెటప్ చేసుకుంటే, ఆ సెటప్‌నే మనం ప్రతి టెస్ట్‌లోనూ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అలా ఉపయోగపడుతదండి ఈ ఫిక్చర్ అనేది. ఓకే. సో, ఇక ఫిక్చర్ స్కోప్స్. ఈ ఫిక్స్డ్ స్కోప్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండీ! 5 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్‌కి. సో, ఈ 5 టెస్ట్ కేసెస్‌లో ఓకే. ఒక్కొక్క దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాసుకుంటాం కదండీ! సో, ఇక్కడ ఫిక్సర్ సెటప్ చేసినప్పుడు ఏం చేస్తాము? ఒక డేటాని సెటప్ చేస్తాం. డేటాని సెటప్ చేసి, ఆ డేటాని ప్రతిసారి కాల్ చేస్తుంటాం. సో, ఇక్కడ ఈ ఫిక్చర్ ఏంటంటే, డిఫాల్ట్‌గా ఫంక్షన్ వైస్ టెస్ట్ చేస్తూ ఉంటదండి. అంటే 5 టెస్టులు రాసామనుకోండి. ఫస్ట్ టెస్ట్ చేస్తది, రిజల్ట్ ఇస్తది. సెకండ్ చేస్తది, రిజల్ట్ ఇస్తది. థర్డ్ చేస్తది, రిజల్ట్ చేస్తది. ఫోర్త్ అలా ఉంటదనమాట. వన్ బై వన్ చేసుకుంటూ ఎళ్తది. అదే స్కోప్ అని మెన్షన్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కోప్ అనేది ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే ఫంక్షను, క్లాసు, మాడ్యూలు, సెక్షన్ అని ఉంటాయి. అంటే ఫంక్షన్ అంటే ఒక్కొక్క ఫంక్షన్‌ని చేయటం. అది డిఫాల్ట్‌గా ఉంటది ఫిక్చర్‌కి. అదే క్లాస్ అన్నామనుకోండి. సో, క్లాస్‌లో ఉన్న ప్రతి మాడ్యూల్‌ని, ప్రతి మెథడ్స్‌ని, అన్ని మెథడ్స్‌ని కంప్లీట్ చేసే వరకు మనకి ఆ స్కోప్ రన్ అవుతదనమాట. మాడ్యూల్ అన్నామనుకోండి. ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యే వరకు మనకు ఆ స్కోప్ రన్ అవుతది. సెషన్ అన్నామనుకో సెషన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఆ స్కోప్ రన్ అవుతదనమాట. అంటే ఆ ఫిక్సర్ నాట్ స్కోప్ ఫిక్సర్ రన్ అవుతది. సో, స్కోప్ అనేది ఏంటంటే ఫిక్సర్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి అనే విషయం అనమాట అండి. ఓకే. సో, మీకు ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతది. బట్ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఓకే. పారామీటరైజ్. ఈ పారామీటరైజ్ ఏంటంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, రిజిస్ట్రేషన్ ఫార్మే తీసుకుందాం. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో నేము, యూజర్ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రెస్సు, ఫోన్ నంబరు అలా రకరకాలున్నాయి. సో, అవన్నీ కూడా మనం ఒక 4, 5 సార్లు రకరకాల మల్టిపుల్ ఇన్‌పుట్స్‌తో టెస్ట్ చేస్తాం. కదండీ! సో, అలాగా 4, 5 సార్లు మనం ప్రతిసారి ఇలా మల్టిపుల్ ఇన్‌పుట్స్‌తో టెస్ట్ చేయకుండా, ఈ పారామీటరైజ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే, ఇందులోనే మనం మల్టిపుల్ ఇన్‌పుట్స్ ఏవైతే అనుకుంటున్నామో ఆ ఇన్‌పుట్స్ అన్ని ఇచ్చేసామంటే, ప్రతి ఇన్‌పుట్ ఒకే టెస్ట్‌లో రన్ అయిపోతదనమాట. ఇది పారామీటరైజ్. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! వాట్ ఈస్ అనేది. సో, వై యూజ్ దెమ్. సో, ఎందుకు యూజ్ చేస్తామో ఆల్రెడీ మీకు లాస్ట్ స్క్రీన్‌లోనే చెప్పేసాను. వాట్ ఈస్‌లోనే చెప్పేసాను అన్నీ కూడా. బట్ చూడండి ఇక్కడ రిపీటింగ్ సెటప్ కోడ్. సో, ప్రతిసారి టెస్ట్‌లో రాయాల్సిన అవసరం ఉండదు. టెస్ట్‌లో డేటాని ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రతి టెస్ట్ కేస్‌కి. ఓకే. టెస్ట్‌లు క్లీన్‌గా ఉంటాయి. మనం ఫోకస్ ఏంటి దేని మీద చేస్తాము? కేవలం లాజిక్ మీద చేస్తే సరిపోతది. సో, డేటాని ప్రతిసారి సెటప్ చేసుకొని, తర్వాత లాజిక్ రాసుకోవాల్సిన అవసరం లేదు. లాజిక్ మీద టెస్ట్ కేస్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా మనం లాజిక్ మీద టెస్ట్ కేసెస్ రాసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే సెటప్ ఆల్రెడీ ఉంటది ఒక చోట. ఓకే. సో, దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఓకే. సో, దీంట్లో ఇంకోటేంటంటే టియర్స్ డౌన్. టియర్ డౌన్ విత్ ఈల్డ్. ఈల్డ్‌ని యూజ్ చేసి మనం టెస్ట్‌ని ఆహ్, ప్రతిసారి డేటా తెచ్చుకుంటాం కదండీ! ఇక్కడ ఈల్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది రెజ్యూమ్ అవుద్ది. పాస్ రెజ్యూమ్ అవ్వడానికి ఈల్డ్ యూజ్ చేస్తామన్నమాట. అంటే మీకు క్లియర్‌గా అది మీకు లైవ్‌గా చెప్తున్నప్పుడు ఓకే. ప్రాక్టికల్‌గా చెప్తున్నప్పుడు ఈల్డ్ ఎలా పనిచేస్తది అనే విషయం కూడా చెప్తాను. ఓకే. సో, కానీ టీఎస్ డౌన్ అంటే క్లియర్ చేయడం. సో, డేటాబేస్‌లో డేటాని ఇన్సర్ట్ చేస్తది. ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ అయిపోతది. టెస్ట్ అయిపోయిన తర్వాత క్లీన్ అయిపోతది. సో, టీఎస్ డౌన్ అంటే క్లీన్ అయిపోవడం అండి. ఒక మాటలో చెప్పుకోవాలంటే. ఓకే. తర్వాత ఫిక్స్ స్కోప్.
సో మీకు ఆల్రెడీ స్కోప్ చెప్పాను. స్కోప్ అంటే ఒక మాడ్యూల్ అంటే మాడ్యూల్స్ అన్నీ అయ్యే వరకు ఆ స్కోప్ ఉంటుంది. ఆ ఫిక్చర్ యొక్క స్కోపు ఎలా ఉంటుందంటే ఫిక్చర్ సెటప్ ఏదైతే ఉంటుందో సో మాడ్యూల్ అయ్యే వరకు క్లీన్ చేయదు అనమాట డేటాబేస్ని. డేటాబేస్ అంటే మెమరీ నాట్ డేటాబేస్. సో ఇంటర్నల్ మెమరీని యూస్ చేసుకుంటుంది డేటా మెమరీని. సో యూసుకున్నప్పుడు ఒక డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని టెస్ట్ రన్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత క్లీన్ చేసేస్తుంటుంది అనమాట. ఓకే. మనం తీసుకున్న టెస్ట్ కేస్ డేటాబేస్ని బేస్ చేసుకుని ఉంటుంది. కొంతమంది సీక్వెలైట్ తీసుకుంటారు టెస్ట్ చేసుకోవడానికి. సో కొంతమంది ఇంటర్నల్ మెమరీలో చేసేస్తారు. సో అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో నేను మామూలుగా ఒక ఇంటర్నల్ మెమరీ కానీ సీక్వెలైట్ కానీ ఏదైనా సరే డేటాని ఇన్సర్ట్ చేసిద్ది, టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసిద్ది, మళ్ళీ డేటా ఇన్సర్ట్ చేసిద్ది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ స్కోప్లో ఏంటంటే ఈ ప్రాసెస్ ఒక ఫంక్షన్ వైజ్ ఈ స్కోప్ ఇలాంటి సిచ్యువేషన్ జరగాల, ఒక మాడ్యూల్ వైజు ఈ సిచ్యువేషన్ జరగాల, లేకపోతే ఒక సెషన్ వైజ్ జరగాల, ఒక క్లాస్ వైజ్ జరగాల. సో ఇదే స్కోప్ అంటే. ఓకే. సో ఈ రిమూవ్ చేయడం, టెస్ట్ చేయడం, మళ్ళీ యాడ్ చేయడం, టెస్ట్ చేయడం, రిమూవ్ చేయడం, యాడ్ చేయడం, టెస్ట్ చేయడం, మళ్ళీ రిమూవ్ చేయడం. సో ఈ 4 కాన్సెప్ట్స్ సో మన ఫంక్షనల్ వైజ్ జరగాల, క్లాస్ వైజ్ జరగాల, ఓకే, లేకపోతే మాడ్యూల్ వైజ్ జరగాల, లేకపోతే ఒక సెషన్ వైజ్ జరగాలి. సో దీన్నే స్కోప్ అంటారండి. ఓకే. సో మీకు అర్థమైంది కదండి. సో ప్రాక్టికల్గా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పారామీటరైజ్. సో పారామీటరైజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఒక మల్టిపుల్ ఇన్పుట్ డేటాని ఒకే టెస్ట్లో మనం మల్టిపుల్ టెస్ట్లు చేయొచ్చు. ఓకే. అది ఎలాగో చూపిస్తాను మీకు. సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా మనకి టెస్ట్ కేసెస్లో తెలిసిపోతుందండి. ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఉంటే మనం ఇన్వాలిడ్ ఇస్తాము, వ్యాలిడ్ ఇస్తాము, అన్ని ఇన్పుట్స్ ఇస్తాం, మనకు తెలిసిన అన్ని రకాల ఇన్పుట్స్ ఇస్తాం. సో ఏది యాక్సెప్ట్ చేస్తుంది, ఏది యాక్సెప్ట్ చేయట్లేదని మనం అనుకుని సో దాంట్లో అన్ని రకాల ఇన్పుట్స్ ఇచ్చేస్తాం. ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా ఒకే టెస్ట్లో అయిపోతాయి అన్నమాట. ఓకే. సో మీకు అర్థమైంది కదండి. సో ఇక ఎందుకు సో ఇది చేయడం వల్ల మన కోడ్ ఏదైతే ఉంటుందో క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టైం సెటప్ జరుగుతుంది. ఓకే. మళ్ళీ క్లియర్ జరుగుతుంది. టెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తాయి టీఆర్ డౌన్. ఓకే. సో అందుకని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది. ఓకే. సో ప్రతిదీ కూడా సింపుల్గా ఉంటుంది. మనకు ఏ టెస్ట్ రాసినా కూడా మనం ఏంటంటే కేవలం డేటా మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయము. కేవలం మన బిజినెస్ లాజిక్ టెస్ట్ చేయడానికి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాము. సో క్లీన్గా ఉంటుంది. ఓకే. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, మనం ఫోకస్డ్గా ఉంటుంది. ఓకే. సో అన్నీ ఈజీగా కనిపిస్తాయి అనమాట. ప్రతిదీ కూడా లాజిక్ ఈజీగా కనపడతాయి. ఓన్లీ లాజిక్స్ మాత్రమే మనం ఆ టెస్ట్ కేసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో దీన్ని ప్రాక్టికల్గా చేసి ఎలాగుంటుంది అన్నది మీకు చూపిస్తారండి. ఓకే అండి. ఇక్కడ నేను ఒక 3 ఫంక్షన్స్ని తీసుకున్నానండి. సో 3 ఫంక్షన్స్లో ఒక ఫంక్షన్ వచ్చేసరికి యూజర్ నేమ్ పాస్వర్డ్ని యాడ్ చేస్తుంది. ఇంకో ఫంక్షను యాడ్ అయిన డేటాని తీసుకొస్తుంది. ఇంకొక ఫంక్షను అందులో ఉన్న డేటాని రిమూవ్ చేస్తుంది. ఓకే. సో ఈ 3 ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేశానండి. ఈ 3 ఫంక్షన్స్కి మనం ఫిక్సర్ స్కోపు, పారామీటరైజ్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి. సో ముందుగా ఫిక్సర్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో ఫిక్సర్ కోసం నేను ఇంకో సపరేట్ పేజ్ని క్రియేట్ చేస్తున్నానండి. సో ఈ పేజ్కి ఒక రూల్ ఉందండి, ఏంటో చెప్తాను. conf_test.py. ఓకే. సో ఇలాంటి పేజ్ క్రియేట్ చేస్తే PyTest ఈ పేజీలో డేటా ఏమున్నా కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుందండి. మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఈ నేమ్తో క్రియేట్ చేస్తే ఈ నేమ్ కాకుండా వేరే నేమ్ ఏది యూజ్ చేసినా కూడా ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. బట్ ఈ నేమ్తో క్రియేట్ చేస్తే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తానండి. ముందు ఫిక్సర్ని మనం ఎలా సెటప్ చేయాలో చూపిస్తున్నాను మీకు. సో PyTest ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత యూజర్స్లో మనం 3 ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసాం కదండి, అవి ఇంపోర్ట్ చేసుకున్నాము. దాంట్లో మనకు 2 కావాలి. సో యూజర్స్, ఇంపోర్ట్, యాడ్ యూజరు, అలాగే రిమూవ్ యూజర్. ఓకే. సో దీంట్లో ఫిక్సర్ని సెటప్ చేయాలంటే డెకరేటర్ ఒకటి పెట్టాలండి. మనం PyTest.fixer అని పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఫంక్షన్ వచ్చి user_data అని పెడుతున్నాను. సో మనం ఒక డేటాని ఇస్తాము. ఆ డేటా ప్రతి టెస్ట్లోకి రన్ అవ్వాలి. ఓకే.
సో ముందుగా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుందాము. ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. సో యూజర్ నేమ్ కామా పాస్వర్డ్ ఈక్వల్ టు, సో యూజర్ నేమ్ వచ్చి సురేష్, పాస్వర్డ్ వచ్చి సురేష్ 1 2 3 అని పెడదాం. ఓకే, సో ఈ 2 యూజర్ నేమ్లు పాస్వర్డ్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫిక్సర్ సెటప్ చేయాలి. సో ముందుగా ఫిక్సరు డేటా ఏమైనా ఇంటర్నల్ మెమరీలో ఉందో లేదా చూసి ముందు దాన్ని క్లీన్ చేసేలాగా రాసుకోవాలి. సో కాబట్టి మనం రిమూవ్ యూజర్ తీసుకుందాం. సో మన డేటా డిక్షనరీ ఫార్మాట్లో సేవ్ అవుతుందండి. సో ఇక్కడ మనం జస్ట్ కీ ఇచ్చామంటే సరిపోతుంది, యూజర్ నేమ్. ఓకే, రిమూవ్ అవడానికి. ఓకే, సో దాని తర్వాత యాడ్ చేస్తాం మనం. సో యాడ్ యూజర్. యాడ్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 సెండ్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, దీని తర్వాత ఈల్డ్ ఫంక్షను మనకి టెస్ట్ కేస్ రన్ అయ్యే వరకు ఈ ఫిక్సర్ని పాస్ చేసి పెడుతుంది అనమాట. ఓకే, సో ఆ ఫ్లో ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చెప్తాను. సో ముందు నేను ఎలా రాస్తానో చూడండి. యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఫైనలీ రిమూవ్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, సో ఇది ఫిక్సర్ అండ్ సెటప్. సో ఇప్పుడు ఫిక్సర్ సెటప్ నేను చేసేసాను. సో ఈ సెటప్ని యూజ్ చేసుకుని టెస్ట్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఎలా చేయాలంటే ఇంకో పేజ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. test_users.py ఇలా తీసుకుందాం. ఓకే, సో ముందు ఫంక్షన్ని యూజర్ నేము యాడ్ అవుతుందా లేదా, ఇందులోకి మనం ఇంటర్నల్ మెమరీ ఇచ్చాం కదా, అందులోకి యాడ్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే యూజర్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే, సో ఫ్రమ్ యూజర్స్ ఇంపోర్ట్ యూజర్స్. ఓకే, సో యూజర్స్ దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ అంటే యూజర్స్లో డేటా ఇచ్చాం కదండి మనం, అంటే ఇంటర్నల్ మెమరీ ఇచ్చాం చూడండి ఇక్కడ, ఇదిగో ఇది, దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నానండి నేను. ఓకే, సో ఇప్పుడు అందులో డేటా ఉందా లేదా అని ఒక టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో సో డేటా ఉందా లేదా కాబట్టి టెస్ట్ అండర్స్కోర్ యూజర్ అండర్స్కోర్ యాడెడ్. ఓకే, కొంచెం మనకు అర్థమయ్యేలాగా నేమ్ పెట్టుకుంటే ఫంక్షన్ నేమ్ మంచిది. సో నేను ఇలా పెట్టాను. సో దీంట్లోకి ఈ యూజర్ అండర్స్కోర్ డేటా అని ఇచ్చాం కదండి, దాన్ని పారామీటర్ కింద పాస్ చేస్తాం. చూడండి ఆటోమేటిక్గా తీసుకుంది అది. యూజర్ అండర్స్కోర్ నేను ఎక్కడ ఇంపోర్ట్ చేయలేదండి. ఈ కాన్ఫ్ టెస్ట్ ఫిక్సర్ని సెటప్ చేసాం కదా, ఈ ఫిక్సర్ని ఈ యూజర్ అండర్స్కోర్ డేటాని నేను ఎక్కడ సెటప్ చేయాల, చూడండి ఇంపోర్ట్ చేయాల. సో ఆ సెటప్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది. రైట్, సో మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో ఇందులో మనం టెస్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ముందుగా మనం యూజర్ నేమ్ డేటా ఏదైతే ఉంటుందో యూజరు అలాగే కామా పాస్వర్డ్. సో యూజర్ నేము పాస్వర్డ్ ఈక్వల్ టు, ఓకే, యూజర్ అండర్స్కోర్ డేటా. సో యూజర్ అండర్స్కోర్ డేటాలో ఏవైతే ఇచ్చామనో ఈ 2 వేరియబుల్కి ఆ డేటాలో ఉన్న డేటాని పాస్ అయ్యేలాగా ఇలా ఇస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ తీసుకుంటున్నామండి. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఆ 2 వేరియబుల్స్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వాల్యూస్ ఇవ్వట్లేదు మనం. యూజర్ అండర్స్కోర్ డేటాలో ఏ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ని తెచ్చుకోమని చెప్పేసి ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఇక్కడ అసర్ట్, సో మనకి డేటా ఆ యూజర్స్లోకి యాడ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని మనకి, అది చెక్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ మనం యూజర్ నేమ్, ఓకే, ఇన్ యూజర్స్ నేమ్స్లో యూజర్ నేమ్ అనేది యూజర్లో ఉందా అంటే యూజర్ నేమ్ ఏంటి, సురేష్. ఆ సురేష్ అనేది యూజర్స్లో ఉందా లేదా అని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం అనమాట అండి. ఓకే, సో ఇది ఒక టెస్ట్ కేస్. సో ఇందులోనే 2 టెస్ట్ కేసులు రాసుకోవచ్చు, కానీ మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి, డిఫరెన్స్ అంటే ఈ ఫిక్చర్ ఎలా పనిచేస్తుందా అనేది తెలియడం కోసం ఇంకొకటి రాస్తున్నాను. మామూలుగా అయితే ఇక్కడే పాస్వర్డ్ కూడా చెక్ చేసుకునేలాగా ఇదే టెస్ట్లో రాసేసుకోవచ్చు అండి. ఓకే, డెఫ్ టెస్ట్ అండర్స్కోర్ పాస్వర్డ్ అండర్స్కోర్ యాడెడ్. పాస్వర్డ్ కూడా వచ్చిందా లేదా చెక్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి కూడా యూజర్ అండర్స్కోర్ డేటాని తెచ్చుకుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ లైన్, ఇది ఇక్కడ ఎలా అయితే పాస్ చేసామో అదే లైన్ని ఇక్కడ కూడా పాస్ చేయాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, ఈక్వల్ ఇక్కడ పాస్వర్డ్ ఎలా చెక్ చేయాలంటే మనం గెట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ గెట్ అనేది ఉంది కదండి, గెట్ ఫంక్షన్. సో ఇక్కడ కామా పెట్టి గెట్ యూజర్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, దాన్ని తెచ్చుకుంటాము. దాన్ని తెచ్చుకుని యూజ్ చేసుకుని మనం ఇక్కడ
అది కరెక్టో కాదో చెక్ చేస్తాను అనమాట. సో అసర్ట్ గెట్ యూజర్ నేమ్ని పాస్ చేస్తే డబుల్ ఈక్వల్ టు దాని వాల్యూ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఈక్వల్గా ఉందా లేదా, ఇలా ఫంక్షన్ చేస్తామండి. ఓకే, మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో ఈ 2 టెస్ట్లని ఇప్పుడు టెస్ట్ చేస్తానండి. సో టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే పాస్ అని వస్తుంది. బట్ మీకు క్లారిటీ తెలియాలి, అంటే ఫంక్షనల్ వైజ్గా జరుగుతుందా లేదా, ప్రతిసారి ఎలా జరుగుతుంది అనేది కావాలి. కాబట్టి నేను అక్కడ కొంచెం ప్రింట్లు యాడ్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తానంటే అండి, ఫిక్చర్లో ముందుగా మనం డేటా యాడ్ చేసిన తర్వాత ఓకే ఒక ప్రింట్ రాస్తాను. సో ప్రింట్ వచ్చేసరికి డేటా యాడెడ్. ఓకే, సో రిమూవ్ కింద రాద్దాము, ఎందుకంటే మనకు ఫస్ట్ క్లియర్ అవుతుంది. సో క్లియర్ అయిన తర్వాత యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత ఒక ప్రింట్ వస్తుంది. సో ప్రింట్ వచ్చిన తర్వాత యాడ్ అయిన తర్వాత దీనికంటే ముందు పెట్టాలి, ఇక్కడ కాదు, ఎందుకంటే మనం యాడ్ చేసిన తర్వాత యాడ్ అయిందని చెప్పి మనకు ప్రింట్ కావాలి. ఓకే, తర్వాత టెస్ట్ చెక్ చేస్తుంది. సో టెస్ట్ చెక్ చేసిన తర్వాత అది రిమూవ్ అయిందా లేదా అనేది మళ్ళీ ఒక ప్రింట్ కావాలి. ఓకే, సో డేటా యాడెడ్, డేటా రిమూవ్డ్. సో 2 ప్రింట్లు రాసుకున్నాము. సో ఇప్పుడు పై టెస్ట్ రన్ చేస్తాను చూడండి. సో పై టెస్ట్ని ఎలా రన్ చేస్తున్నానంటే అండి, ఎస్ అని చెప్పేసి అలాగే క్యూ అని ఇలా 2 తీసుకుందామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి పై టెస్ట్లో రన్ అయినప్పుడు కొన్ని రకరకాలు వస్తాయండి, అంటే పై టెస్ట్లో టెర్మినల్ రన్ అయ్యి అన్నీ వస్తాయి అనమాట. అవన్నీ కూడా మనకు కనిపించకుండా, సో మనం ఏవైతే ప్రింట్లు ఇస్తున్నామో ఆ ప్రింట్లు మాత్రమే కనిపించేలాగా ఈ 2 ఇలా ఇస్తారనమాట అండి. ఓకే, అదిగోండి ఇక్కడ గమనించారా మీరు, డేటా యాడెడ్, డేటా రిమూవ్డ్, డేటా యాడెడ్, డేటా రిమూవ్డ్ 2 సార్లు వచ్చింది. సో కారణం ఏంటి అని అంటే మన టెస్ట్ కేసులో 2 టైమ్స్ మనం రన్ చేస్తాం. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక ఫిక్చర్కి డిఫాల్ట్గా ఫంక్షనల్ స్కోప్ ఉంటుందండి. స్కోప్స్ ఉన్నాయి కదా, 4 స్కోప్లు ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్, క్లాసు, మాడ్యూలు, తర్వాత సెషన్. సో డిఫాల్ట్గా మనం ఏమి ఇవ్వకపోయినా సరే ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి మాడ్యూల్ స్కోప్, మన స్కోప్స్లో ఒక మాడ్యూల్ స్కోప్ని అసైన్ చేయాలనుకోండి, ఇక్కడ ఇలా రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టి స్కోప్ ఈక్వల్ టు మాడ్యూల్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది 4 టైమ్స్, అంటే 2 టైమ్స్ ఇదొకసారి వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ కూడా ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేసామో ఈ 2 టెస్ట్ కేసెస్ కూడా ఒకటే డేటా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. చూడండి, మళ్ళీ రన్ చేసి చూపిస్తాను మీకు, సో తెలిసిపోతుంది మీకు. ఇదిగోండి, ఒక్కసారి వచ్చింది, గమనించారా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, సో ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, మీకు ఎలా జరుగుతుంది అనేది. సో మనం ఇక్కడ ఒక ఫిక్సర్ సెటప్ ఏం చేస్తున్నాము, యూజర్ నేమ్, పాస్వర్డ్ని సెటప్ చేస్తున్నాం. సెటప్ చేసిన తర్వాత ఇక్కడున్న ఈ మెమరీలో ఏమన్నా డేటా ఉంటే రిమూవ్ చేస్తున్నాం. సో రిమూవ్ చేసిన తర్వాత డేటాని యాడ్ చేస్తున్నాం. యాడ్ అయిందని చెప్పేసి ఒక ప్రింట్ మెసేజ్ తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఈల్డ్ అంటున్నాం కదండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ కేసెస్లోకి వచ్చి ఈ కేసు ఏదైతే ఉంటుందో ఈ కేసు రన్ అవుతుంది డిఫాల్ట్గా ఫంక్షనల్ ఉన్నప్పుడు. ఓకే, సో తర్వాత మళ్ళీ రన్ అయిన తర్వాత రిమూవ్ అయిపోద్ది డేటా. సో మళ్ళీ ఇది రిపీట్ అవుతుందండి, డేటా మళ్ళీ యాడ్ అవుతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈల్డ్లోకి వచ్చాక సెకండ్ టెస్ట్ కేసు ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. అది ఓకే అయిన తర్వాత మళ్ళీ రిమూవ్ అవుతుంది డేటా. రిమూవ్ అయ్యి డేటా రిమూవ్ అయ్యి అని చెప్పేసి మనకి ప్రింట్ మెసేజ్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ స్కోప్ ఇచ్చామనుకో, ఇలాగా స్కోప్ ఇచ్చినప్పుడు ఒక్కసారి ఎందుకు ప్రింట్ అవుతుంది అని అంటే, సో ముందు డేటా ఏమన్నా ఉంటే మెమరీలో రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మనకు ఒక ప్రింట్ వస్తుంది. ఈల్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న 2 టెస్ట్ కేసులని కూడా రన్ చేసేస్తుంది సేమ్ డేటాతో. సో 2 టెస్ట్ కేసెస్ని రన్ చేసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చివరి లైన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఫంక్షనల్ అంటే ప్రతి ఫంక్షన్కి డేటా రిమూవ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది, మళ్ళీ రిమూవ్ చేస్తుంది. డేటా రిమూవ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. అదే స్కోప్ ఇచ్చామనుకోండి, అక్కడ ఉన్న మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆ మాడ్యూల్స్ అన్నిటికీ కూడా ఇది అప్లై అవుతుంది అనమాట. సో అవన్నీ కూడా డేటా రిమూవ్ అవుతుంది,
యాడ్ చేస్తుంది. ఆ ఫంక్షన్స్ అన్నీ కంప్లీట్, అది ట్యాక్స్ మనం టెస్ట్ కేసెస్ ఇంప్లిమెంట్ చేసాం కదా, సో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు డేటా రిమూవ్ అవుతుంది. సో అప్పుడు దాకా ఈల్డ్లో ఉంటుంది, అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉంటో పాజ్లో ఉంటుంది అనమాట. పాజ్లో ఉండటం వల్ల మనకి టెస్ట్ కేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ రెజ్యూమ్ అయ్యి సో మనం డైరెక్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదండి, మీకు అర్థం అవ్వాలని ఇలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఓకేనండి. సో ఇక పారామీటరైజ్. సో పారామీటరైజ్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలుసుకుందామండి. సో మీకు స్కోప్ ఎలా పనిచేస్తుందో అర్థమైందని చెప్పాను. స్కోప్ లేకుండా డిఫాల్ట్గా ఫంక్షనల్ ఎలా పనిచేస్తుందని చెప్పాను. సో ఇప్పుడు పారామీటరైజ్, సో అది ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పారామీటరైజ్ అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ని టెస్ట్ చేయడానికి, ఒకే టెస్ట్ కేసులో టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుందండి మనకి. ఓకే, సో అర్థమైంది కదండి మీకు. సో ఇప్పుడు ముందు మనం ఏం చేద్దాం అంటే ఒక డెకరేటర్ని ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. సో ఎలాంటి డెకరేటర్ అంటే చూడండి, అట్ ది రేట్ ఆఫ్ PyTest ఇందులో PyTestని ఇంపోర్ట్ చేసుకోలేదు, సో అందుకే రావట్లేదు. ఓకే, సో ఇంపోర్ట్ PyTest. సో PyTestని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు అట్ ది రేట్ ఆఫ్ PyTest, ఓకే, PyTest డాట్ మార్క్ డాట్ పారామీటరైజ్. ఓకే, సో దీన్ని ఇలా యూజ్ చేయాలండి. సో దీంట్లో ఒక రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టి, ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ముందు పాస్ చేయాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్, ఓకే. సో 2 వేరియబుల్స్ తీసుకున్నాము. ఆ 2 వేరియబుల్స్కి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏంటి అనే విషయాన్ని చెప్పాలండి. అయితే మన దగ్గర మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి సో మల్టిపుల్ ఇన్పుట్స్ని ఇక్కడ మనం పాస్ చేయాలి. సో ఇక్కడ లిస్ట్ పరంగా పాస్ చేస్తామండి. ఇక్కడ చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటాము. సో స్క్వేర్ బ్రాకెట్స్లో ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో ఎంటర్ చేసి, ఓకే, టపుల్ యూజ్ చేసి ఇందులో యూజర్ నేమ్ని పాస్వర్డ్ని పాస్ చేస్తామండి. సో యూజర్ నేమ్ మనకు నచ్చినట్టు పాస్ చేస్తాము. సో మల్టిపుల్ ఇన్పుట్స్ టెస్టింగ్ కాబట్టి ఇక్కడ, ఓకే. సో ఇలాగా ఇవి 4-5 ఇన్పుట్స్ ఇస్తామండి. ఇవే 4-5 ఇన్పుట్స్ ఇస్తాము, ఓకే. సో ఈ 4-5 ఇన్పుట్స్లో కూడా డిఫరెంట్ నేమ్స్ రాసుకుంటామండి, ఓకే. సో సురేష్ అని రాశాను, ఇంకోటి సురేష్ అని చెప్పి 1, 2 నెంబర్స్ ఇస్తున్నాను యూజర్లో. సో పాస్వర్డ్ వచ్చేసరికి క్యారెక్టర్స్ ఇస్తున్నాను. సో అలాగే ఇక్కడ సురేష్లో సురేష్ అని పెట్టి స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తాను. సో ఇందులో సురేష్ స్పెషల్ క్యారెక్టర్ 1, 2 అని ఇస్తాను. సో పాస్వర్డ్లో మనకు నచ్చిన ఇలా ఇస్తాము. సో ఇలాగ డిఫరెంట్ ఇన్పుట్స్ అనమాట. మనం టెస్ట్ కేసెస్ని బేస్ చేసుకుని సో ఆ ఇన్పుట్స్ని ఇస్తాం అనమాట అండి, ఓకే. సో ఈ ఇన్పుట్స్ని ఒకే టెస్ట్లో ఎలా టెస్ట్ చేయొచ్చో ఇప్పుడు చూపిస్తానండి. సో ఇప్పుడు మనం డేటా ఇచ్చేసాం మనం. సో ఇప్పుడు ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలండి. సో ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫంక్షన్ నేను తీసుకుంటున్నాను, టెస్ట్ మల్టిపుల్ ఇన్పుట్స్ అని తీసుకున్నాము, ఓకే. సో మల్టిపుల్ ఇన్పుట్స్లో సో ముందుగా మనం పారామీటర్స్ ఏం పాస్ చేయాలంటే యూజర్ నేము పాస్వర్డ్ అని పాస్ చేయాలి. సో యూజర్ నేము పాస్వర్డ్, ఓకే. సో ఈ 2 పాస్ చేశాక సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో మనం ఫిక్చర్లో ఎలా అయితే చేసామో సో మెమరీలో ఉన్న డేటాని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం, ఓకే, చెక్ చేయడం, మళ్ళీ రిమూవ్ చేయడం, ఇవి చేయాలండి. సో ఇవి చేయాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ముందుగా రిమూవ్ అనేదాన్ని, యాడ్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అవి లేవు మనకి, ఓకే. సో ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ ముందుగా రిమూవ్ చేస్తున్నాము. డేటాలో ఏమన్నా ఉందా డేటా, సో అది కంప్లీట్గా క్లియర్ చేసేస్తున్నాము. సో క్లియర్ చేసిన తర్వాత యాడ్ చేద్దాము. సో యూజర్ నేము అలాగే పాస్వర్డ్, ఓకే. సో తర్వాత చెక్ చేస్తున్నాము. సో గెట్ అండర్స్కోర్ యూజర్ నేమ్ = పాస్వర్డ్, ఓకే. సో పాస్వర్డ్ చెక్ చేసామంటే ఆటోమేటిక్గా అక్కడ యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది అని అర్థమే కదండి. సో మనకి డేటా వచ్చేసినట్టే. సో రిమూవ్ యూజర్, ఫైనలీ మళ్ళీ రిమూవ్ చేస్తున్నాము. సో యూజర్ నేమ్, సో ఇది కాన్సెప్ట్ అండి.
ఓకే, పారామీటరైజ్కి కాన్సెప్ట్ అనమాట. సో ఈ మల్టిపుల్ ఇన్పుట్స్ అన్నిటికీ కూడా మనకి అప్లై అవుతుంది. ఓకే, సో ఒకసారి పై టెస్ట్ రన్ చేసి చూద్దాం. యా, చూడండి ఇక్కడ 7 టెస్టులు పాస్ అయినాయి అంట. 7 టెస్టులు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి పైన 2 టెస్టులు ఉన్నాయి. సో 2, 3, 4, 5, 6, 7 టెస్టులు పాస్ అయినాయి. ఓకే, సో మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో 7 టెస్టులు ఎలా పాస్ అయినాయి అన్న విషయం. సో ఓకే, సో ప్రతిదీ కూడా ఒక్కొక్క టెస్ట్ మనకి రన్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది, అది కూడా చెక్ చేయాలనుకుంటాం కదా మనం. సో అది రన్ అవుతుందా లేదా కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ ప్రింట్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, ఫార్మాట్ చేసి ఓకే టెస్ట్ 2 కర్లీ బ్రాకెట్స్ తీసుకుని యూజర్ నేమ్ని పాస్ చేద్దాం. సో ఏ టెస్ట్ రన్ అయితే ఆ టెస్ట్ మనకి టెర్మినల్లో కనపడేలాగా. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇది కూడా చూసారా. సో ఫస్ట్ టెస్ట్ సుర్ అని ఉంది, సో అది రన్ అయింది, పాస్ అయింది. సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్పుట్, థర్డ్ టెస్ట్ థర్డ్ ఇన్పుట్, ఫోర్త్ టెస్ట్ ఫోర్త్ ఇన్పుట్, ఫిఫ్త్ టెస్ట్ ఫిఫ్త్ ఇన్పుట్. ఫైనలీ మనకి డేటా రిమూవ్ అయింది, డేటా యాడ్ అయింది, డేటా రిమూవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో పారామీటరైజ్ కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని, ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనకు డిసైడ్ అవ్వాలండి. సో మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు సో పలానా చోట మనకి పారామీటరైజ్ అయితే బాగుంటుంది, పలానా చోట ఫిక్సర్ అయితే సరిపోద్ది, పలానా చోట ఎలా ఉంటుంది అని అంటే 2 మిక్స్ కూడా ఉంటుందండి, ఫిక్సర్ ప్లస్ పారామీటరైజ్ 2 కూడా చేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుంది అనేది మనమే డిసైడ్ అవ్వాలి. టెస్ట్ కేసు రాసినప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ఓకే అండి, సో మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.